హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అయ్యాయి బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉండడంతో మళ్ళీ బ్రెంట్ క్రూడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ మార్కెట్స్ మీదకి రావడం కనిపించాం. సో బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 111 ఎబో ట్రేడ్ అవడంతో ఒక్కసారిగా మార్నింగ్ మళ్ళీ బోత్ ది ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే అరౌండ్ 160 పాయింట్స్ గ్యాప్ డౌన్తో 23,457 దగ్గర ఓపెన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 393 పాయింట్స్ గ్యాప్ డౌన్తో 53,015 దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం బ్రెంట్ క్రూడ్ ఎఫెక్ట్ అండ్ రూపీ, సో డాలర్, సో ఇవన్నిటికీ మార్కెట్స్ని అతలకుతలం చేస్తుందని చెప్పుకోవాలి. సో మనకి మార్కెట్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే బాండ్ వీల్డ్. సో బాండ్ వీల్డ్ చూస్తే మాత్రం కమింగ్ డేస్లో చాలా క్రూషియల్గా మారే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. యూఎస్ మనకు తెలిసిందే, యూఎస్ వరల్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్. సో మనకి యూఎస్ దగ్గర చూస్తే మాత్రం $40,000 మిలియన్ ఆ కంట్రీ దగ్గర ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం అన్ని దేశాలు కలుపుకుంటే ఎంత ఉంటుందో ఆ ఒక్క దేశానికి అంత ఉంది. సో దాంతో బాండ్ వీల్డ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అవుతుంది. సో మళ్ళీ ఇది ఒక తలనొప్పిగా మారే ఆస్కారం మనకి మార్కెట్స్లో క్లియర్గా కనిపిస్తుంది. సో 5 ఇయర్స్ చూసుకుంటే 5 ఇయర్స్ బాండ్ వీల్డ్ చూసుకుంటే మాత్రం 4.33 అనేది ఉండే యూఎస్ది. 10 ఇయర్స్ చూసుకుంటే మాత్రం 4.66 జనవరి 2025 వరకు ఈ డేటా. 30 ఇయర్స్ చూసుకుంటే మాత్రం 5.18. సో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలని బట్టి ఈ బాండ్ వీల్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ 2007లో గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు 5.18 ఉండే. సో ఆ టైంలో ఎలా మార్కెట్స్ జారయ్యో డౌన్ సైడ్లో, సో ఆ సినారీని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మేబీ 6% హైక్ ఎబో అవుతే మాత్రం డెఫినెట్గా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిటైలర్లో ఎవరైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ అవుతుందో అది కాస్త మళ్ళీ అందులో కూడా సెల్లింగ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. లైక్ మనకి ఐటీ టెక్నాలజీ చూసుకుంటే మాత్రం లాస్ట్ 3 ఇయర్స్ లోస్ని హిట్ చేసిన దాని తర్వాత 1-2 డేస్ ఒక కన్సాలిడేషన్ జోన్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఈరోజు అలాగే డౌన్లోకి వెళ్ళడం నుంచి. సో ఇదైతే బాండ్ వీల్డ్ ఉందో సో అది 6%కి రావద్దని కోరుకోవాలి మార్కెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం. మేబీ అది వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్కి ఫర్దర్గా డౌన్ స్పేస్ చూసే ఆస్కారం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు నిఫ్టీ చూస్తే మాత్రం వంటి చేయితో కాపాడింది రిలయన్స్. సో ఈ రిలయన్స్కి చాలా వెయిటేజ్ ఉన్న స్టాక్ అది నిఫ్టీకి, నిఫ్టీ కాంపోనెంట్స్లో. సో 8-9% రిలయన్స్కే వెయిటేజ్ ఉంటుంది. సో రిలయన్స్ మాత్రం ఈరోజు వంటి చేయితోనే నిఫ్టీని కాపాడిందని క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. సో మేబీ నిఫ్టీ చూస్తే మాత్రం ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనకు కనిపించింది. సో లాస్ట్ 1 అవర్లో మార్కెట్స్ పుంజుకున్నాయి. ఏదైతే డే అంతా మనకి లో నుంచి మంచి స్మార్ట్ రికవరీ చూసామో బోత్ ఇండిసెస్, బట్ లాస్ట్ 1 అవర్లో మాత్రం ఆ హైని బ్రేక్ చేసి ఇంకా హయ్యర్ సైడ్కి వెళ్ళే ఆస్కారం మనకు చూపించింది. సో మనకి ఇక్కడ చూస్తే మాత్రం లో నుంచి స్మార్ట్ రికవరీ రావడం కనిపించాం. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటంటే స్వింగ్లో అయితే ఉందో నిఫ్టీకి 23,262 అదొక స్మాల్ బాటమ్ ఫార్మేషన్ అవుతుంది. సో గతంలో ఏదైతే ఉందో సో దానికి భిన్నంగా ఇది రావడం మనకు అనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 23,300 అండ్ 23,800 అంటే ఈ 500 పాయింట్స్ అబరేషన్స్లోనే మార్కెట్స్ కన్సాలిడేషన్ ఆస్కారం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇంకా అప్ ట్రెండ్ ఇంటాక్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ నుంచి మేబీ 23,816 ఎబో రేపు మార్నింగ్ ట్రేడ్ అవుతే మాత్రం అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి ఇంకా 24,000 మార్క్ 24,200 మార్క్ వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చూసుకుంటే మాత్రం అరౌండ్ 120 నుంచి 130 పాయింట్స్ ర్యాలీ అనేది మనం చూడాము. సో లో నుంచి ఏదైతే ఉందో రికవరీ 600-700 పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అరౌండ్ 200 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. సో మేబీ స్మార్ట్ రికవరీ అని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీకి. గుడ్ థింగ్ ఏంటంటే మండే రోజు వచ్చిన లో అయితే ఉందో 52,783 అదొక స్ట్రాంగ్ సపోర్ట్గా నిలిచిందని చెప్పుకోవాలి. మేబీ ఆ సపోర్ట్ని తీసుకుంటూ ఇంకా హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం 56,358. సో ఇది 20 DMA బార్ వాల్యూ బ్యాంక్ నిఫ్టీకి అక్కడ దాకా వెళ్ళే పొటెన్షియల్ మనకు కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి 56,328 అంటే మేబీ ఇక్కడ నుంచి ఇంకా 1,200 పాయింట్ల ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఏదైతే మండే రోజు లోని బ్రేక్ డౌన్ చేయనంతసేపు డెఫినెట్గా ఆ హైకి వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆ స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో అక్కడ నుంచి హయ్యర్ సైడ్ ఎక్కువ ఆపర్చునిటీ దొరికే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనకి బెర్త్ చూసుకుంటే మాత్రం 1:1 ఉండే, మార్నింగ్ ఒక స్టేజ్లో 1:3గా ఉండే కాస్త 1923 స్టాక్స్ డిక్లైన్లో ఉంటే 1800 స్టాక్స్ అడ్వాన్స్లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తాం. సో దీంతో 1:1 బ్రెడ్ ట్రేడ్ కనిపిస్తూ ఉంది.
ఆటో, ఎనర్జీ అండ్ రిలయన్స్ ఈ స్టాక్స్ వల్లనే సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ బౌన్స్ అయ్యని చెప్పుకోవాలి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా స్టాక్స్ చూసుకుంటే మాత్రం లోవర్గా ట్రేడ్ అయింది. సో మార్జినల్గా మీడియా అండ్ స్మాల్ క్యాప్స్ ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. మిడ్ క్యాప్లో ఇంకా ర్యాలీ అనేది మనం చూడడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. సో ఆటో స్పేస్లో చూసుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, భారత్ ఫోర్జ్, M&M, అశోక్ లేలాంటి లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎక్సైడ్, బాష్ లాంటి స్టాక్స్లో నష్టాలు చూడడం మనం గమనించాం. ఎనర్జీ స్పేస్లో చూసుకుంటే మాత్రం సిజీ పవర్, ఏబీబీ ఇండియా, రిలయన్స్, బీపీసీఎల్, సైమన్స్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఐజీఎల్, ఎస్జేవిఎన్, గుజరాత్ గ్యాస్, ఆర్ పవర్ లాంటి స్టాక్స్లో నష్టాల్లో చూడడం మనం గమనించాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంసీజీ, మ్యారికో, వరుణ్ బెవరేజ్ లాంటి స్టాక్స్ లాభాల్లో చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇమామి, ఐటీసీ, హెచ్యుఎల్, నెస్ట్లే, డాబర్ లాంటి స్టాక్స్లో నష్టాల్లో చూడడం మనకు కనిపిస్తుంది. టెక్నాలజీ స్పేస్లో చూసుకుంటే మాత్రం నిన్నటి వరకు ఒకలాగా ఉండే, బట్ ఈ రోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఐటీ టెక్నాలజీ స్పేస్లో విప్రో స్టాక్, టీసీఎస్, కోఫోర్జ్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, మైంట్రీ లాంటి స్టాక్స్లో నష్టాల్లో చూడడం మనం గమనిస్తూ ఉన్నాం. డిఫెన్స్ స్పేస్ చూసుకుంటే మాత్రం మంచి రికవర్ వచ్చింది లో నుంచి. ఎంటార్, డేటా ప్యాటర్న్స్, జెన్టెక్, కొచ్చిన్ షిప్ యార్డ్, బీఈఎంఎల్ లాంటి స్టాక్స్లో కొచ్చిన్కి రిజల్ట్స్ వచ్చిన దాని తర్వాత ఒక ఇంపాక్ట్ మనం చూడగలిగాం డౌన్ సైడ్లో. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి ఇంకా ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం జయ భారత్ 20% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. జెడ్ఎస్ లైఫ్ చూసుకుంటే మాత్రం 4% ర్యాలీ. అలాగే నెగిటివ్ రిజల్ట్స్ పిఐ ఇండస్ట్రీస్ 6.5%, జీ ఎంటర్టైన్మెంట్ 6.5%, పీటీసీ ఇండియా అరౌండ్ 9% ర్యాలీ డౌన్లో ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్స్లో ఈరోజు మంచి హవా అందుకుందని చెప్పుకోవాలి. జేబీఎం ఆటో ప్రస్తుతానికి 644 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 3.5% ర్యాలీ. ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఈ స్టాక్ 1200 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది, 1252, అరౌండ్ 3% ర్యాలీ కూడా చూడగలుగుతాం. ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ కూడా గతంలో చాలా లోవర్లో హిట్ అవుతున్న స్టాకు, ప్రస్తుతానికి ఇది కూడా 37 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 1.5% ర్యాలీ చూడగలిగాం. సో 52 వీక్స్ లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడబుల్ స్టాక్స్. కేన్ స్టేక్స్ చూస్తే మాత్రం 1.5% డౌన్లో ట్రేడ్ అవుతుంది. పైన్ ల్యాబ్స్ కూడా అరౌండ్ 1.61%లో మనకు డౌన్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. సో ఈ స్టాక్స్ లోవర్ లో సిట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా కొద్దిగా అవాయిడబుల్ చేయాలి. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం సిజీ పవర్ 20 DMA దగ్గర సపోర్ట్ తీసుకొని 4% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. ఈ స్టాక్లో 851 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 821 అనేది 20 DMA బార్ వాల్యూ. అక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే మాత్రం 886. సో మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి 924 to 1000 మార్క్ వెళ్ళే ఆస్కారం సిజీ పవర్ లాంటి స్టాక్స్లో కూడా కనిపిస్తుంది. రిలయన్స్ కూడా మంచి 20 DMA దగ్గరికి రావడం కనిపిస్తూ ఉంది. సో మేబీ ఇంకో 1-2 days ట్రేడింగ్ ఇలాగే వస్తే మాత్రం రిలయన్స్ కూడా మంచిగా ఇక్కడ నుంచి ఇంకో 6 to 7% ర్యాలీ చూసే ఆస్కారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సో మొన్నటి లోన్ స్టాప్ లో పెట్టుకొని బై అండ్ డిప్ స్ట్రాటజీలో వెళ్ళాలి. విత్ ఇంకా అప్ ట్రెండ్ ఇంటాక్ట్ లోనే ఉందని చెప్పుకోవాలి బోత్ ఇండిసెస్ లో. సో స్టాప్ లాస్ మాత్రం షుడ్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసెర్చ్. ఈక్విడేస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.